జై తెలంగాణ జై తెలంగాణ కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జిందాబాద్ జిందాబాద్ టిఆర్ఎస్ జిందాబాద్ జిందాబాద్ జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జై తెలంగాణ జై తెలంగాణ జై కవితక్క జై కవితక్క జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ 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 తెలంగాణ జై తెలంగాణ కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జోహార్ అమరవీర విద్యార్థులకు జోహార్ 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 అమరవీర విద్యార్థులకు జోహార్ రక్షణ సేన అధినేత కవితమ్మ గారు రేపు సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సమావేశం ఉంటుంది. జెండా పండుగ కార్యక్రమం ఉంది. జెండా ఆవిష్కరణ అనంతరం సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది. ఈ సమావేశం కోసం రేపటి కార్యక్రమం కోసం ఈరోజు మా రాష్ట్ర నాయకులు మా రంజిత్ అన్న గారు, ఆ తర్వాత మారన్న గారు, ఆ తర్వాత ప్రవీణ్ గారు, ఆ తర్వాత ఆనందం, మరియు మా ఇన్ఛార్జీలు సతీష్ కుమార్, సంపత్ గారు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ గారు, మరి మా కార్యకర్తలు నాయకులు అందరం కలిసి చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మండలాల నుండి, గ్రామాల నుండి, జిల్లా కేంద్రం నుండి అధిక సంఖ్యలో హాజరై అక్క యొక్క ప్రవేశపెట్టిన పాంచజన్య ఏవైతే పథకాలు ఉన్నాయో, ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతే రాజు, ఉపాధి ఉద్యోగాలు, సామాజిక న్యాయం అనే అంశాలతోటి అక్క రావడం జరుగుతుంది. అక్కకు ప్రతి జిల్లా నుండి ఎంతోమంది ఆదర అభిమానాలు చూపెట్టడం జరుగుతుంది. మన రోజు హైదరాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతిరోజు 1000 నుంచి 200 మంది మా పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా నుండి అక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా మా పాత్రికేయులు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో ముందుగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. అదే తెలంగాణ ఉద్యమం కోసం మేము పోరాడుతున్నాం. సామాజిక తెలంగాణ రావాలనే ఉద్దేశంతో అక్క ఈ పార్టీని స్థాపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాత్రికేయులు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని, జిల్లాలోని ప్రజలందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే, శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా అయినటువంటి సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రానికి జెండా పండుగలో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆత్మను పురుడు పోసుకొని తెలంగాణ అమరవీరుల మరియు ఉద్యమకారుల ఆకాంక్షలను, ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేసి తెలంగాణ యొక్క జెండాను, ఎజెండాను గ్రామాలను తీసుకెళ్లే ఉద్దేశంతో ఈరోజు ఆయా గత నెల నుంచి కూడా ఈ నెల 20వ తారీఖు వరకు కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో, మండలాల లోపల జెండా ఆవిష్కరణ కార్యక్రమం జెండా పండుగ పేరుతో నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా అయినటువంటి సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రానికి మా అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు రాబోతా ఉన్నారు. అట్టి కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మీరు ఒకసారి గమనించినట్లయితే అన్ని కూడా ఈరోజు రాజకీయ పార్టీలు తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయి తెలంగాణ ప్రజలకు రక్షణ లేని పరిస్థితుల్లో తెలంగాణకు రక్షణగా ఒక అడ్డుగోడగా నిలబడుతూ, తెలంగాణ ప్రజల వాయిస్గా నిలబడుతూ, ఒక ప్రశ్నించే గొంతుకగా నిలబడుతూ, ఎక్కడ అన్యాయం జరిగినా, ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు అన్యాయం జరిగినా కూడా అక్కడ పోయి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పాంచజన్యం ప్రకటించినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో, ఎందుకోసమంటే ఏ నీళ్లు, నిధులు, నియామకాల పేరిట రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా మనం సాధించలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఆ ఆశయాలను సాధించాలని చెప్పేసి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు పాంచజన్యం ప్రకటించింది. దానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉన్నది. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం,
సామాజిక న్యాయ తెలంగాణని ఈరోజు ప్రకటించి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఒకవైపు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. రేపు సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత ప్రసంగిస్తారు. అట్టి కార్యక్రమానికి కార్యకర్తలు, ప్రజలు, రైతులు, విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని, అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. నమస్కారం. 18వ తేదీ నాడు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవితక్క గారు మొట్టమొదటిసారిగా పార్టీ పెట్టాక మొట్టమొదటిసారిగా సిరిసిల్ల పట్టణానికి విచ్చేస్తున్నారు. ఇందులో జెండా ప్రోగ్రాం ఉన్నందున మరి పాత పెట్రోల్ పంపు కాంచి చేనేత విగ్రహానికి పూలమాల వేసి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి మరి అంబేద్కర్ చౌరస్తా వద్దకు విచ్చేసి జెండా పండుగలో భాగంగా జెండా ఆవిష్కరణ అక్క చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు. అలాగే చేనేత కార్మికుల సమస్యలు, బీడీ కార్మికుల సమస్యలు ఉన్నటువంటి సిరిసిల్ల, ముందుగా సిరిసిల్ల అంటేనే చేనేత పద్మశాయల గురించి ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రక్షణ సేన పార్టీ నుండి అక్కగారు పద్మశాలకు ప్రత్యేక చొరవ చూంచి ఇక్కడ ఉన్న సమస్యలను అక్కగారు దృష్టికి తీసుకెళ్ళాము. ఇక్కడ ఉన్న సమస్యలు వారు తొందరగా పార్టీ అధికారంలోకి రాగానే తొందరగా పద్మశాలకు న్యాయం చేసే విధంగా మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. తెలంగాణ రక్షణ సేన పార్టీని రాబోయే రోజుల్లో అక్కగారిని తొలి మహిళా ముఖ్యమంత్రిగా మేము గెలిపించుకుంటాము. అన్ని నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గ కాన్స్టిట్యున్సీలో కూడా తెలంగాణ రక్షణ సేన జెండా ఎగరబోతుంది. 2028లో పార్టీ అధికారంలోకి రావడం, రక్షణ సేన పార్టీని సిరిసిల్ల జిల్లాలో కూడా 13 మండలాల్లో పార్టీని బలోపేతం దిశగా ముందుకు తీసుకెళ్తాం. గ్రామాన డివిజన్ వైజ్గా, నియోజకవర్గాల వైజ్గా కూడా ఈ జెండా ప్రోగ్రాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.